పుల్లారావు గారు ఇక్కడ $21 మిలియన్ గట్టిగా చెప్తే ఒక ఎంపీ నియోజకవర్గంలో కాస్త బలమైన ఎంపీ నియోజకవర్గంలో పెట్టే ఖర్చు 200 కోట్లు సుమారుగా తెలంగాణలో అయితే బై ఎలక్షన్ అయ్యేటువంటి ఖర్చు. ఈ డబ్బులతో జాతీయ స్థాయిలో ప్రభుత్వాన్ని మార్చడం కోసం అక్కడ ఉన్నటువంటి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నం చేసిందని చెప్పి ఆయన మాట్లాడటం, దాని మీద ఇక్కడ రాజకీయ విమర్శలు, ఎన్నికల సంఘమో లేకపోతే ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పుడు నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే లాంటివి ఇలాంటివి అసలు ఆ నిధులు ఎందుకు తీసుకున్నట్టు, వాళ్ళు తీసుకున్న దానికి రాజకీయ పక్షాల మీద విమర్శలు. ఇప్పుడు ఉదాహరణకి మోడీ గారు ట్రంప్కి ఆల్మోస్ట్ డైరెక్ట్గా పోయిన ఎలక్షన్లు అయితే హౌడీ మోడీ పేరుతో అక్కడ ఆయన ఎన్నికల సభలోనే పాల్గొన్నారు. దాని మీద చాలా విమర్శలు కూడా వచ్చినాయి. అలాగే ఇక్కడ నమస్తే ట్రంప్ పేరుతో ఒక కార్యక్రమం చేశారు. రాజకీయంగా బహిరంగ సభల్లాగా ఏదో ఇద్దరు దేశాల నాయకుల మధ్య ఏదో డిప్లొమాటిక్ చర్చలు కాకుండా బహిరంగ సభల్లాగా జరిగినాయి ఇద్దరి. సో ఎవరి పక్షపాతాలు ఒకళ్ళకి ఉంటే ఉండొచ్చు కానీ, బట్ అధికారికంగా అక్కడ ఒక ప్రభుత్వ అనుబంధ సంస్థ యుఎస్ఎయిడ్ లాంటి సంస్థ నిధులు ప్రైవేట్ వ్యక్తులకి పార్టీలకు ఇస్తుందా, ఎన్నికల సంఘానికి ఇస్తే అది మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంటుందా, ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా పార్టీలు ప్రైవేట్ పీపుల్కే ఇస్తారా డబ్బు. $40 బిలియన్ బడ్జెట్ పర్ ఇయర్ యుఎస్ఏ. ఇవాళ రోజు రోజుకి బయటకు వచ్చే పేర్లు వింటా ఉంటే అమెరికాలోనే చాలా ఇస్తున్నారు, కమిషన్లు ఇస్తారు. ఇక్కడ $21 మిలియన్ ఇక్కడ శాంక్షన్ చేస్తున్నందుకు ఎవరో కమిషన్ కొట్టేసి ఉంటాడు వాషింగ్టన్ లో. మీకు పార్టీ పరంగా మర్చిపోండి, బీజేపీ కాంగ్రెస్ ఉంటాయి, 100 సంవత్సరాల తర్వాత పార్టీ నలిగిపోతాయి. పుల్లారావు గారు, అది ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టుగా వార్త ఇప్పటికైతే భారత ఎన్నికల సంఘానికి ఇచ్చినట్టుగా కాదు, మాకు ఇదే అగ్రిమెంట్ జరిగింది కొరేషి అన్నారు, కానీ నాకు డబ్బు వచ్చినట్టుగా నాకు తెలియదు అన్నారు. అందువల్ల ఇది పాత అలవాటు యుఎస్సి. ఫర్ ఎగ్జాంపుల్ నరేంద్ర మోడీ మీద కేసులు ఎవరు పెట్టారు, తీస్తా సెటిల్ వాటి పెట్టింది, తప్పలేదు. అవి ఎవరిచ్చారు డబ్బు? ఫోర్డ్ ఫౌండేషన్ ఇచ్చారు, యుఎస్ఏ కూడా ఇచ్చారు అనొచ్చు, ఎవరి ద్వారా ఇచ్చారు. అదే ఏంటి ఇంటర్ఫియరెన్స్ కదా, పూర్తి ఇంటర్ఫియరెన్స్. కానీ ఇందాక జయప్రకాష్ నారాయణ గారు అన్నట్టుగా ఇది పెద్ద లెక్క భారతదేశానికి, అంతేకాదు అది కరెక్ట్. తర్వాత ఇంకోటి కూడా ఏంటంటే మన దేశంలో ఉన్న అలవాటు, ఎవరికైతే ఇతర దేశాల నుంచి డబ్బు వస్తుందో కొద్దిగా ఖర్చు పెడతారు, మిగతా జోబులో వేసుకుంటారు. మీకు తెలుసు, నాకు తెలుసు. అది ఒక మనకి భారతదేశానికి ఒక మంచి సేవింగ్. అది ఏంటంటే నీకు డ్యామేజ్ చేయడానికి డబ్బు పంపించినా అంతా ఖర్చు పెట్టాడు, తినేస్తాడు ఎక్కువగా. 500 కోట్లు ఇస్తే వాడు శుభ్రంగా 20 కోట్లు 30 కోట్లు ఖర్చు పెట్టి ప్యాకెట్లు పంచిపెట్టి ఇచ్చేసి సెమినార్స్ పెట్టేసి పెద్దవాళ్ళని పిలిచి మాట్లాడేసి ఆ ఫోటోలు పంపించేసి రెవల్యూషన్ తీసుకొచ్చి 500 కూలోళ్ళని తీసుకొచ్చి హాల్లో కూర్చోబెట్టి చూసా. యూపీఏ టైంలో ఒక వ్యక్తి ఎన్ఏసీ మెంబరు 400-500 మంది కూలీలు తీసుకొచ్చి గ్యాలక్సీ చిదంబరం అందరూ వచ్చి అడ్రస్ చేశారు, ఎందుకంటే అవంటే భయం ఏదో అదేస్తారు. సో అందువల్ల ఇది మన భారతదేశానికి ఒక ఇన్బిల్ట్ సేఫ్టీ ఏంటంటే, మనం లక్ష్మీ పూజ చేసేవాళ్ళం, మీరు నాకు ₹1 ఇచ్చి ఖర్చు పెట్టమంటే ఒక 90 లక్షలు ఎక్కడో దాచుకుంటాను, ఎఫ్డీస్ లో దాచుకుంటానో లేకపోతే బంగారంగా దాచుకుంటానో ఏదో చేస్తాను. సో ఆ డ్యామేజ్ సేవింగ్. కానీ ట్రంప్ అన్నాక మాట మనం సీరియస్ గా తీసుకోవాలి. ట్రంప్ అన్న మాట చిన్న మాట కాదు, పాయింటెడ్ గా అన్నాడు. బైడెన్ ఖర్చు పెట్టిన దానికి తన మీద వ్యతిరేకం అన్నాడు. కాబట్టి ఆ అలిగేషన్ సీరియస్ గా గవర్నమెంట్ ఎంక్వైరీ చేయాలి. తర్వాత నేను ఎప్పుడు అడిగే ప్రశ్న ఏంటంటే, ఇవాళ 10 సంవత్సరాలు బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఇంటెలిజెన్స్ బ్యూరో, తర్వాత ఈ ఫైనాన్షియల్ ఏజెన్సీస్, ఈ ఫ్రాడ్, ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ లో వచ్చాక ఎందుకు పట్టలేదు ఇవన్నీ? ఇతర దేశాల నుంచి వచ్చే వరకు నోరు మూసుకుంటుంటారా? తెలిసి బయటికి రాలేదా ఏంటి? ఎక్స్టర్నల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ చేసేవాళ్ళు, నాలాంటి వాళ్ళు ఒక $500 ఎక్కువ బయట పంపిస్తే నా మీద ఇంటికి మీద వచ్చేసి ఈడీ కేసు పెట్టేసి పట్టేస్తారు. ఇది ఎందుకు చేయలేదు? ఈ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్ నిద్రపోతున్నాయా? వాళ్ళు లంచాలకి పడుకున్నారా? ఏం చేస్తున్నారు? ఎక్కడొచ్చినా ఇది ఆశ్చర్యం మనకి ఈవేళ కనపడేది. మన ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి? ఏం చేస్తున్నారు? అక్కడ ఎవరో బంజారాయిల మీద పడతాం, కేసు పెడతామా, ఎవరో రాజకీయ నాయకుల మీద లేకపోతే అది చేస్తున్నాయి. కానీ అసలు దేశ సెక్యూరిటీ కాపాడుతుందా? ఇది ఇతర దేశాల నుంచి బయటకు వచ్చాక ఇక్కడ తెలుస్తుందా? అది మీరు ఆలోచించాలి. దీని సీక్రెసీ ఏంటి, ఎందుకు బయట పెట్టలేదు ఇప్పటి వరకు?